త్వరలోనే మూడపల్లి బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ భవనాలు పలు సమస్యల పరిష్కారానికి వేదికలుగా నిలుస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందని, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మూడపల్లి గ్రామంలో బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని, ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మూడపల్లి, హనుమాజిపేట, యనగల్ గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగంకుమార్, సభ్యులు కాంతారావు, ప్రసాద్, ప్రభాకర్, నాయకులు పులకం మోహన్, అచ్చయ్య, అరవింద్ రెడ్డి, పులి సత్యం తదితరులు పాల్గొన్నారు. 1990 సంవత్సరంలో మొదటిసారి కాలనీకి వచ్చినప్పుడు ఏ విధమైన అప్పుడు స్పందన ఉందో నాకని నా కారులో కట్లాపుల మిత్రులు చెప్పినటువంటి సందర్భంలో, కాబట్టి ఇక్కడ కూడా చేసుకోవాలని ఇప్పటికే జిల్లా మెంబర్గా కూడా ఎంపీగా మా భార్య జడ్పీసీ ఉన్నప్పుడు కానీ అనేక మీరు అడగడము, వ్యక్తిగత కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం, సంక్షేమంలో పాల్పంచుకోవడం, అభివృద్ధిలో పాల్పంచుకోవడం జరిగింది. కాబట్టి ఈ 5 లక్షలు కూడా ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ఇస్తాం, ఇబ్బంది లేదు. మరి భూమి పూజకు రావాలి, మీరు ఇచ్చిన టైం అంటే మాకు ఇంకా మా డబ్బు ఇచ్చి మీ చేతులు రాలేదు కదా, ముందు మా డబ్బుతో ప్రారంభం చేస్తాం, మీ డబ్బు మరి తర్వాత చేరుకున్న పనులు అంటే సరే అని చెప్పి ఈరోజు మనం సమయం పెట్టుకున్నాం. అందులో భాగంగా మీ దగ్గర రావడం వీళ్ళంత తొందరలో ఆ డబ్బును ప్రొసీడింగ్ రూపంలో ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాం. ఆ డబ్బును మీరు డ్రా చేసుకుంటారు. ఈరోజు సామాజిక భవన నిర్మాణం లాగా 4 కళ్ళను చేసుకొని అందరికీ శుభకార్యాలకు, అశుభకార్యాలకు ఇతరత్ర వాడుకోవడానికి పుట్టింటారు. మన వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంటి మరి పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది, ఇలాంటి నిర్మాణం జరిగి ఉంటే ఇందులో కార్యక్రమం చేసుకోవడానికి చక్కటి వేదికగా ఉంటుంది. కాబట్టి చక్కటి కార్యక్రమం. రోడ్డుకు సంబంధించిన అంశం కూడా వచ్చినప్పుడు ఈ గ్రామానికి సంబంధించి ప్రధానంగా 3 రోడ్లపై చర్చ జరిగింది. ఒకటేమో వర్షాకాలం వస్తుంటే బ్రిడ్జి లేకపోవడం ఇబ్బంది అవుతుంది. రెండోది హనుమాజిపేట పోయి రోడ్డు కూడా మరమ్మతు చేసుకోవాలి. ఇంకోటి ఎస్సీ కాలనీకి సంబంధించి బైపాస్ రోడ్డు ఉన్నట్టు దానిలో కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పన్నప్పుడు మొదటి ప్రాధాన్యత ముందు బ్రిడ్జికి ఇవ్వాలని చెప్పిన ఉద్దేశానికి డబ్బులు కూడా ఇచ్చిన తర్వాత ఆ డబ్బు సరిపోతుంది 10 లక్షలు మళ్ళీ కావాలని చెప్పంటే ఇంజనీరింగ్ అధికారులపై కాస్త కోపం అంటే బాగుండేదేమో కానీ బాధపడుతుంది. ఈ విధానికి కరెక్ట్ కాదన్నది అది టెండర్ అయిపోయింది. అంటే మొదటి దశలో వచ్చిన ఫండ్స్ను ఈ గ్రామానికి పెట్టే క్రమంలో బ్రిడ్జి నిర్మాణానికి పెట్టడం జరిగిందని మాట. రెండో దశలో ఈ ఎస్సీ కాలనీకి వచ్చే బైపాస్ రోడ్, అదేవిధంగా హనుమాజిపేట రోడ్డు సంబంధించి కూడా ప్రతిపాదన పంపడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికలకు రోడ్డు అడిగింది మన వాళ్ళు వచ్చి ఆ రైతులందరికీ అడిగితే అది కూడా రోడ్డు ప్రపోజల్ పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకు పోదాం, సమస్యలన్నీ పరిష్కారం చేసే ప్రయత్నంలో నేను మీ వెంట ఉంటానన్నమాట. ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం మీ బిడ్డగా ఉంటాను. ఆనాడు ఎలా ఉన్నాడు, ఈరోజు అలా ఉన్నాడు, రేపు కూడా అలానే ఉంటే ఇబ్బంది ఏం లేదు. మీ అందరికీ అభివృద్ధిలో భాగంగా పాల్పంచుకునే కార్యక్రమంలో ఈ సందర్భంగా యేసు ప్రభువుని ప్రార్థిస్తున్నాను. అందరికీ తన వారి ఆశీస్సులు అంది అందరూ బాగుండాలని చెప్పని కోరుకుంటూ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరోసారి నూతన భవన, నూతన కళ్యాణ పేరు పెట్టి కూడా మన వాటి నిర్మాణం భూమిపై సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. వచ్చిన వారందరికీ కూడా ఇతరత్ర కారణాలు రానటువంటి వారికి కూడా నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను.